పనిచేసే నాయకుడికి పట్టం కడితే ఫలితాలు ఎలా ఉంటాయో అనే దానికి చక్కని ఉదాహరణ పర్చూరు ప్రభుత్వ హాస్పిటల్. జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యేగా ఎన్నికైన దశాబ్దాల కల ఎన్టీఆర్ వారధి కట్టించిన 300 కిలోమీటర్లకు పైగా సిమెంట్ రోడ్లు వేసిన, ఇలా ఏది చేసినా నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో పర్చూరు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. కేవలం 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే ఏలూరి చేసిన అభివృద్ధి నేటికి ఫలితాలను ఇస్తూనే ఉంది. పర్చూరు అభివృద్ధి కిరీటంలో మరో కలికి తొరాయి మన పర్చూరు ప్రభుత్వ హాస్పిటల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కటం. 2014లో అరకొర వసతులతో కేవలం 2 డాక్టర్లు, 5 పడకలతో దాదాపు 30 గ్రామాల ప్రజలకు కేంద్ర బిందువుగా ఉన్న పర్చూరు కమ్యూనిటీ హాస్పిటల్ 2017లో ఎమ్మెల్యే ఏలూరి చొరవతో 4.33 కోట్ల నిధులతో సమకూర్చిన అధునాతన వైద్య సదుపాయాలతో 8 మంది డాక్టర్లతో 30 పడకల హాస్పిటల్గా రూపాంతరం చెంది ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తోంది. ఈ నెలలో నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నేషనల్ క్వాలిటీ ఆఫ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ వారు పర్చూరు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సర్వేలో ఎమర్జెన్సీ, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ల్యాబ్, ఫార్మసీ, క్లీన్ అండ్ గ్రీన్, ఆపరేషన్ థియేటర్, యాక్సిడెంట్ కేసులు తదితర సేవలకు గాను పర్చూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 83.47% స్కోరు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గుర్తింపుతో పర్చూరు హాస్పిటల్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేయనుంది. నాడు ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ఎమ్మెల్యే ఏలూరి పర్చూరుతో పాటుగా మార్టూరు హాస్పిటల్కు 2.47 కోట్లతో, చినగంజాం హాస్పిటల్ను 1.88 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే దుద్దుకూరు, ద్రోణాదుల గ్రామాల పిహెచ్సిలకు నూతన భవనాలు నిర్మించడం జరిగింది. అందుకే ప్రజలందరూ కులమతాలకు అతీతంగా వారిచ్చే ఎన్నికల తాయిలాలకు ఆశపడకుండా సరైన నాయకుడిని ఎన్నుకుంటే మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం తద్వారా మనం అభివృద్ధి చెందుతాం. జై హింద్.